ఇది మీ దగ్గరే ఉంచుకోకండి నా బిడ్డలారా, నా శిష్యులారా. ఈ శుభవార్త అందరికీ అందజేయండి. ప్రతి ఒక్కడు రక్షణ పొందాలి. ఎవరి ఆత్మ నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు, ఎవడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. కొందరు అంటారు, మేము ఎప్పుడు మా మతం గురించి మీకు చెప్పలేదు, మీరెందుకు మీ మతం గురించి మాకు చెప్తున్నారు? మతం కాదయ్యా, ఇది మార్గం. పొరపాటు పడ్డారు మీరు. మతం కాదు, ఇది మార్గం. ఇది పరలోకానికి వెళ్ళే మార్గం, జీవితాన్ని పరిశుద్ధపరిచే మార్గం, పాపము నుండి శాపం నుండి విడుదల పొందే మార్గం, నరకాన్ని తప్పించుకునే మార్గం. ఇక్కడైనా ప్రమాదం జరుగుతుందా, రోడ్డు మీద అగ్ని ప్రమాదం జరుగుతుందంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ రోడ్డు ఆపేశారనుకున్నాం. అప్పుడు మనం ఏం అడుగుతాం? ప్రజల్ని ఇంకేదన్నా దారి ఉందా అని అడుగుతాం, అవునా కదా? మరొక దారి ఉంటే చూపించండి అంటాం. అలాగే మనం వెళ్తున్న మానవ జాతి వెళ్తున్న మార్గము అది పాతాళానికి చేరుతుందని శరీరాశ, నేత్రాశ, జీవపడమము ఇవి కలిగిన ఈ మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ ద లైఫ్ దే విల్ ఎంటర్ ఇంటూ హెల్ ఫైర్. అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కాబట్టే మానవులైన ఆత్మలను, మనందరి ఆత్మలను ప్రేమిస్తున్న అన్ని మతాల్లో ఉన్న ఆత్మలు ఉన్నాయి, ప్రతి మనుషుల ఆత్మ ఉంది. ఎవడి ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదని, అందరి ఆత్మలు రక్షించాలని ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్ట్గా పరలోకానికి తగిన స్టాండర్డ్, హైయర్ స్టాండర్డ్స్, హోలియెస్ట్ స్టాండర్డ్స్, మోస్ట్ హోలీ ఆయన జీవించి ఆ రక్తమును చిందించడం ద్వారా ఆయన పాప పరిహారం చేశాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఈరోజు రక్షణ కలిగి ఆ పరలోక స్టాండర్డ్ మనకు లేకపోయినా ఆయన ద్వారా ఆ స్టాండర్డ్ మనకు కృప పొందాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ స్త్రీ గురించి చెప్పి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఆమె ఏడ్చింది.